25 ఏళ్లుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ పనిచేస్తున్నామని, ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ ఉద్యోగులు ప్రభుత్వంను వేడుకున్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం డివిజనల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిఈ బెనర్జీకి వినతిపత్రం అందజేశారు. మీటర్ రీడింగ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బత్తుల రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట మద్దెల ప్రసాద్, రఫీ, శివకుమార్, బాబురావు తదితరులు ఉన్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాను మీటర్ రీడర్గా. ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఇంతవరకు మాకు ఎటువంటి హక్కులు లేవు, ఏమి లేవు, ఉద్యోగ భద్రత అనేది లేదు. గత ప్రభుత్వంలో మాకు చేస్తానని చెప్పి చేయకుండా ఉండే ఫీజు రేట్ను కూడా తగ్గించి పని దినాలను తగ్గించారు. అదేవిధంగా ఏదన్నా హక్కుల కోసం పోరాడదామని కోరుతుంటే మా కోసం మా ఇళ్ళకి పోలీసులను పంపటం ఈ విధంగా చేస్తున్నారు. కానీ మాకంటూ ఇంటింటి తిరిగి కుక్కలతో గరిపించుకొని అమ్మనా బూతులు కన్యమూలతో తిట్టించుకొని బిల్లులు ఎక్కువ వచ్చినా మమ్మల్ని వాళ్ళందరినీ బండ బూతులు తిట్టినా కూడా తిట్టించుకుంటా కూడా కరెంటు బిల్లులు ఇస్తున్నాము, విద్యుత్ సంస్థకి ఆదాయం తెస్తున్నాము. అటువంటిది కనీసం డోర్ లాక్ బిల్లు అయినా కూడా డోర్ లాక్కి అయితే కంపెనీకి అయితే బిల్లు కడుతున్నారు. మాకైతే డోర్ లాక్ బిల్లు అమౌంట్ కూడా మాకు ఇచ్చే ₹3 కూడా మాకు ఇవ్వకుండా మాకు 3 పైసలు ఇవ్వాల్సి 3.20 పైసలు ఇస్తున్నాను. అటువంటిది అడుగుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి డివిజన్ ఆఫీసు మొత్తం మీద వినతి పత్రం ఇవ్వాలని స్పాట్ మీటర్లు వస్తున్నాయి. ఉద్యోగ భద్రత కోల్పోతున్నాం. ఉన్న ఫీజు రేటు కూడా మాకు జీవనోపాధి పోతుంది. దానివల్ల మాకు ఏదన్నా అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి తెలుస్తున్నాము. అట్లాగే అధికారులు మమ్మల్ని ఒత్తిడి కూడా చేస్తున్నారు. పని దినాలు 9వ తేదీ దాకుంటే 7వ తేదీ దాకా చేయమంటున్నారు. ఫీజు రేట్లు తగ్గించినా కూడా మీరు ఎట్టన్నా సావన్నా కానీ మాకు బిల్లులు మాత్రం టైంకి ఇవ్వండి, ఎండగా తెచ్చుకోండి, వానలకు తడవండి ఏమన్నా అంటున్నారు. కానీ మా జీవనోపాధికి మమ్మల్ని ఎవరు ఆలోచించడం లేదు. మమ్మల్ని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు. మేమేదో ఈ విద్యుత్ రంగంలో మాకేదో అవకాశం వస్తుందని చెప్పి 25 సంవత్సరాలు చేస్తున్నాం. ఈ రోజున మేము మా భార్య బిడ్డలు అందరూ రోడ్డును పడుతున్నాము. స్పాట్ మీటర్లు వచ్చిన దీనివల్ల స్పాట్ మీటర్లు వచ్చినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా జీవనోపాధికి ఏదో ఒకటి విద్యుత్ రంగంలో ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. రాష్ట్రం మొత్తం మీద 4500 మంది మీటర్ రీడర్స్ పనిచేస్తున్నాం. జిల్లాకి 400 పైనే, ప్రతి జిల్లాలో 400 పైనే ఉన్నారు. అట్లాగే డివిజను ఇప్పుడు ఓన్లీ కావలి డివిజను చూసుకున్నా కూడా 70 మంది ఉన్నారు కావలి నియోజకవర్గంలో. ఈ విధంగా ఒకడు వస్తున్న అందరూ ఎంఏలు చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, ఐటీఐలు చేస్తున్నారు, వీళ్ళ క్వాలిఫికేషన్ కూడా చేస్తున్నారు. ఎటువంటి ఉపాధి అనేది లేకుండా పోయింది. ఈ రోజున మాకు 10 రోజులు పని ఇక్కడ చేస్తుంటే 20 రోజులు ఆడకుండా పోయినాం అంటే నెల రోజులు రామంటున్నారే తప్ప 20 రోజులు పని ఆడగలుగుతున్నాం. దీంట్లో కూడా సాలి జీతాలతో బతకడం విద్యుత్ సంస్థను నమ్ముకొని చేస్తున్నాం. మాకు ఏదైనా నెల రోజులు 30 రోజులు ఉపాధి కల్పించి మాకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు. 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం ₹99 నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ ₹1000. ₹1000 లైట్ వెయిట్ పట్టు చీర 399. 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ ₹1000. 3 బాయ్స్ షర్ట్స్ ₹599. 6 గర్ల్స్ టీ షర్ట్స్ ₹499. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ $899. 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ ₹1000. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.